APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ ఇప్పుడు ఇరాన్ మీద పడింది. ఇరాన్తో వాణిజ్య సంబంధాలు పెట్టుకునేటువంటి దేశాల మీద 25% టారిఫ్లను విధిస్తాను అంటూ అనౌన్స్ చేశారు. ఒక వార్నింగ్ కూడా ఇరాన్కి ఇచ్చాడు. బట్ ఇరాన్ కూడా అదే స్థాయిలో, అదే వాయిస్తో అమెరికా ఏ పని చేసినా తాము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అనౌన్స్ చేసింది. బట్ అమెరికాకి ఇరాన్కి మధ్య ఎక్కడ చేరింది, ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచతిల్ గారు. సార్ నమస్తే. సో వెనిజువేలా అయిపోయింది, నెక్స్ట్ ఇరాన్ టర్నేనా? కరెక్ట్. ఎందుకంటే ఇద్దరు నడిమిట్లో ఒక కామన్ కోయిన్సిడెన్స్ ఒకటి ఉంది, ఆయిల్. ఇరాన్లో ఆయిల్ ఉంది, వెనిజువేలాలో ఆయిల్ ఉంది. అఫ్కోర్స్ అక్కడే సిమిలారిటీస్ ఎండ్ అవుతుంది. ఒకవైపు కమ్యూనిజం, ఇక్కడేమో ఇస్లామిక్ థియోక్రసీ, అంటే షరియా కైండ్ ఆఫ్ లా. ఇరాన్ హిస్టరీ చూస్తే మీకు ఒక బహుశా 300-200 సంవత్సరాలు, 3200 సంవత్సరాలు ఉంటుంది హిస్టరీ. 3000 to 3500 ఇయర్స్ హిస్టరీ ఉంది ఇరాన్కి. దాంట్లో 2500 సంవత్సరాలు అక్కడ పరిపాలించింది ఈ పెహెల్వీ ఫ్యామిలీ, 2500 ఇయర్స్. దాంట్లో లాస్ట్ షా ఆఫ్ ఇరాన్ పెహెల్వీ, రైజా పెహెల్వీని ఐ థింక్ ఆగస్ట్ 1979 అయితే ఇయర్ ఉంది, నాకు ఇయర్ మంత్ గుర్తు, ఆగస్ట్ అనుకుంటాను. ఆయన అక్కడి నుంచి తొలగించారు వాళ్ళు కలిసి, ఈ ఖొమేనీ అండ్ గ్యాంగ్. మన తర్వాత మనకు తెలిసింది ఏం జరిగిందో, అమెరికన్ ఎంబసీలో ఉన్న చాలామంది వాళ్ళ ఎంప్లాయీస్ని పట్టుకున్నారు, అక్కడ కిడ్నాప్ చేసి అక్కడే పెట్టుకున్నారు వాళ్ళని. దాని తర్వాత అమెరికాతో బార్గెన్ చేసి జిమ్మీ కార్టర్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పంపించారు. పెద్ద స్టోరీ ఒకటి అది. ఒకటి వీళ్ళు స్పెషల్ ఫోర్సెస్తో ట్రై చేశారు, వాళ్ళు చాలామంది చనిపోయారు స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు. అమెరికాకి షా ఆఫ్ ఇరాన్ అంటే పెహెల్వీ ఫ్యామిలీకి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది, చాలా సంవత్సరాలు, చాలా వందలాది సంవత్సరాల నుంచి. దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, సెకండ్ వరల్డ్ వార్ నడుస్తున్నప్పుడు షా ఆఫ్ ఇరాన్ వాళ్ళ ఫాదర్ పెహెల్వీ, ఆయన హిట్లర్తో చాలా ఒక హిట్లర్ ఫేవరెట్ ఉండే. ఆయన హిట్లర్ చేస్తున్నంత కరెక్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి చాలా మటుకు పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేశారు. హిట్లర్ కావాలంటే నేను కూడా సహాయం చేస్తాను అదే. సో ఆ వార్ ఎండింగ్ వచ్చేదాకా అలైడ్ ఫోర్సెస్, అంటే ఎప్పుడు అలైడ్ ఫోర్సెస్ అంటే అప్పుడు యుఎస్, యూకే, వీళ్ళందరూ, వీళ్ళ ఫ్రాన్స్ కూడా కలిసి వీళ్ళ రష్యా వైపు అటాక్ చేసినప్పుడు, రష్యా మీద దాడి చేసినప్పుడు జర్మనీ ఆయుధాలు పంపించాల్సి వస్తుంది, మొత్తం తిరిగి వెళ్ళలేరు. సో వాళ్ళు ఏం చేస్తుంటే ఇరాన్ నుంచి రూట్ చేశారు ఈ ఆయుధాలన్నీ, చాలా హెవీ ట్యాంక్స్ అది ఇదన్నీ. ఈయనకు అది నచ్చలేదు మన పెహెల్వీ గారికి, ఆయన దాన్ని కూడా వ్యతిరేకించారు. సో వీళ్ళు దాని తర్వాత వార్ ఎండ్ అయింది, రష్యాలో ఓడిపోయారు జర్మన్స్. దాని తర్వాత కంప్లీట్గా ఓడిపోయారు వాళ్ళు. ఆ యుద్ధం కాగానే ఈ సీనియర్ పెహెల్వీ గారిని రిజైన్ చేయించారు అమెరికా అండ్ యూకే కలిసి, అలైడ్ ఫోర్సెస్. ఆయన్ని పంపించేసారు, కంట్రీ నుంచి బయటకు పంపించారు. ఈజిప్ట్ ఎక్కడ వెళ్ళారు ఆయన, గుట్లేదు నాకు ఎక్కడికి వెళ్ళారు. ఆ టైంలో ఆయన 16 సంవత్సరాల ఏజ్ ఉన్న కొడుకు, ద లాస్ట్ షా ఆఫ్ ఇరాన్ రైజా పెహెల్వీ జూనియర్, ఆయన్ని రాజాగా అంటే అక్కడున్న కింగ్గా అంగీకరించారు. పెద్ద సెరమనీ ఉండే. ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేకుండే ఆ టైంలో రూలింగ్, ఎందుకంటే కానీ వాళ్ళ నాన్నగారు చాలా స్ట్రిక్ట్ ఉన్నారు. ఇక్కడ దాకా ఎట్లా అంటే పెళ్లి కూడా ఎవరితో చేయాలని చెప్పి కూడా ఆయన డిసైడ్ చేసేటోడు, అంత ఇది ఉండే ఆయనకి. ఎవరు ఫ్రెండ్స్ ఎవరిని ఉంచుకోవాలి, ఏ ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు కూడా సీనియర్ పెహెల్వీ డిసైడ్ చేసేటోడు. చిన్నప్పుడే ఇన్ని ఒక స్విట్జర్లాండ్లో ఒక ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్కి పంపించారు, ఎలీట్ పబ్లిక్ స్కూల్, ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పి. దీనికి అన్ని అప్బ్రింగింగ్ ఉంది అట్లాంటిది, ఒక రాజు కావడానికి ఉన్న అన్ని అప్బ్రింగింగ్ ఉంది. దాని తర్వాత పెళ్ళి ఈజిప్ట్లో ఉన్న ఒక రాయల్ ఫ్యామిలీతో చేశారు, అక్కడ కూడా రాయల్ ఫ్యామిలీ ఉంది, వాళ్ళతో ఒప్పందం చేసి పెళ్ళి చేశారు. ఇట్ ఇస్ అన్ అరేంజ్ మ్యారేజ్. కానీ షా ఆఫ్ ఇరాన్ది అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఏముందంటే ఆయన ఒక మోడర్న్ థింకింగ్ ఉండే. ఒకటి ఆయన ఎడ్యుకేషన్ స్విట్జర్లాండ్లో జరిగింది, దాని తర్వాత యుఎస్తో కూడా ఆయన చాలా తిరిగారు. ఆయనకి ఏంటంటే ఇరాన్ని ఒక మోడర్న్ స్టేట్గా మార్చాలని ఉండే. వాళ్ళ ఫాదర్ అంతా ఫార్వర్డ్ లుకింగ్ లేకుండే, కానీ పేస్ చేసేటి స్పీడ్ ఉంటుంది చూడండి, అది చాలా ఏం చెప్తారు, ఇట్ వెంట్ టు రియల్ హై స్పీడ్. ఆయన అంత స్పీడ్గా అక్కడున్న ప్రజలు బహుశా అంగీకరించలేదు. ఇప్పుడు జరుగుతున్న అదే ప్రాబ్లం అప్పుడు కూడా వచ్చింది, కరెన్సీ ప్రాబ్లం.
అప్పుడు ఆయిల్ అంత లేకుండే ఇరాన్లో. ఉండే ఆయిల్ కానీ వాళ్ళకి తీయడానికి రాదు, టెక్నాలజీ లేకుండే. అదే టైంలో బాజారీస్ అంటారు వీళ్ళ దగ్గర. మన బాజార్లో ఉన్న ట్రేడర్స్ని అక్కడున్న లాంగ్వేజ్లో బాజారీస్ అంటారు. ఓకే. వాళ్ళు అప్పుడు ప్రొటెస్ట్ చేసిండు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళే మొదలుపెట్టారు ప్రొటెస్ట్. మా సరుకులు ఎవరు కొనట్లేదు, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది అని చెప్పి చాలా పెద్ద ఒక ప్రాబ్లం జరిగింది అంత. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు ఇరాన్లో ఏం జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే ఈ హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ అంటారు. ఈ స్టోరీలో అయతొల్లా ఖొమేనీ వచ్చారు ఒక ఐ థింక్ 15 సంవత్సరాల తర్వాత, ఈయన టేక్ ఓవర్ చేసుకుని 15 సంవత్సరాల తర్వాత ఖొమేనీ అనే ఒక లీడర్, చాలా చిన్న రిలీజియస్ లీడర్. ఆయన తెహరాన్ నుంచి ఒక 300 కిలోమీటర్లు నాకు టౌన్లో పుట్టారు. వాళ్ళ ఫాదర్ ఈయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చంపేశారు ఎవరో, ఖొమేనీ వాళ్ళ ఫాదర్ని. ఆ తప్పు ఈయన ఎప్పుడు జీవితంలో ఆఖరి దాకా షా ఆఫ్ ఇరాన్ మీద వేశారు, ఈయనే చేపించారని చెప్పేసి. ఆ కోపం ఉండే ఖొమేనీ. దాని తర్వాత ఆయన రిలీజియస్ టీచింగ్లో వెళ్ళిపోయాడు. ఈయనేమో ఇరాన్ని మోడర్నైజ్ చేయడానికి జర్మనీకి వెళ్ళి న్యూక్లియర్ రియాక్టర్స్ సైన్ చేశారు, యుఎస్ నుంచి ఆయుధాలు తెచ్చుకున్నారు, జర్మనీ నుంచి షిప్స్ తెచ్చుకున్నారు, చాలా సైన్ చేశారు, సంతకాల మీద సంతకాలు చేసుకుంటే. అప్పుడు దాకా ఆయిల్ కూడా కనిపెట్టారు. ఆయిల్లో యుఎస్ కంపెనీస్, ఇప్పుడు వెనిజువేలా స్టోరీ ప్యారలల్ ఎక్కడ వస్తుంది మీకు, అక్కడ కూడా యుఎస్ కంపెనీస్ వచ్చి పెట్టుబడి పెట్టి ఆయిల్ బయటికి తీశారు. దాంట్లో రాయల్టీ ఇరాన్కి ఇచ్చారు. ఓవర్ నైట్ ఇరాన్ స్టార్టెడ్ బికమింగ్ రిచ్ అనమాట. ఇది అన్నీ చూసుకుంటూ వస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలకి ఈ షా ఆఫ్ ఇరాన్ మీద అంత కోపం ఆ టైంలో లేకుండే. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది మొదలైంది. ఎందుకంటే ఆ టైంలో షా ఆఫ్ ఇరాన్కి భయం ఉన్న 2 పార్టీలు, ఖొమేనీ కాదు, 2 పార్టీలు. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ అఫిలియేటెడ్ టు రష్యా, ఇంకోటి సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి అక్కడ లోకల్ ఒక యూనిట్ ఉంది వాళ్ళది. వీళ్ళిద్దరు ఎక్కువ గొడవ చేస్తుంటే, మాకు డెమోక్రసీ కావాలి, మాకు మొనార్కీ వద్దు, అది ఇది అని చెప్పి ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ అన్నీ నడుస్తుంది. రష్యాకు కూడా ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉండే ఇరాన్ని టేక్ ఓవర్ చేయడానికి. టేక్ ఓవర్ చేయకుండా అట్లీస్ట్ ఒక ఫేవరబుల్గా ఉన్న ఒక రెజీమ్ని అక్కడ పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళ రష్యా ఒక, ఆ టైంలో యుఎస్ఎస్ఆర్ ఉండే మనకు గుర్తుంది, ఇట్ వాజ్ నాట్ రష్యా. ఇదన్నీ నడుస్తున్నప్పుడు ఖొమేనీ సడన్గా ఈ రిలీజియస్ టీచింగ్స్తో సార్ ఆయన కూడా కొన్ని రాయడం మొదలుపెట్టాడు, ప్రొటెస్ట్. ఆయన అక్కడి నుంచి ఇరాక్కి తగిలించేశారు, షా ఆఫ్ ఇరాన్ బ్యానిష్ చేసేసారు, డిపోర్ట్ చేసేసారు ఇరాక్లో ఒక ఫేమస్ టౌన్ ఉంది, కోమ్ అనుకుంటా, కోమ్, ఎస్, ఇట్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ షియైట్ ప్లేస్ వాళ్ళ కోసం, షియైట్స్కి. అక్కడ అక్కడ ఆయన వెళ్ళి మళ్ళీ ఇదే రిలీజియస్ టీచింగ్స్ మొదలుపెట్టారు. ఆయనకు ఒక 20-30 స్టూడెంట్స్ ఉండే, వాళ్ళని డైలీ అడ్రస్ చేయడము. ఆయన ఇంటికి వెళ్తాడు, మస్జిద్కి వస్తారు, మళ్ళీ మద్రసాకి వెళ్తారు, మళ్ళీ రిటర్న్. ఆయన లైఫ్ ఒక స్టాండర్డ్ అయిపోయింది అనమాట. కొన్ని సంవత్సరాల తర్వాత ఇరాన్లో మళ్ళీ గొడవలన్నీ మొదలైనాయి షా ఆఫ్ ఇరాన్ వ్యతిరేకంగా. అక్కడున్న ప్రజలు మేము తట్టుకోలేకపోతున్నాం, చాలా రేట్లన్నీ ఎక్కువైనాయి, అది ఇది అని చెప్పి గొడవ చేయడం మొదలుపెట్టారు. దిస్ ఇస్ సమ్వేర్ అరౌండ్ ఐ థింక్ 65-70 నుంచి మొదలైంది ఈ ప్రాబ్లం. దాని తర్వాత రెగ్యులర్గా ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్స్ అది ఇది మొదలైనప్పుడు అక్కడున్న ఆర్మీ కాల్పులు జరిపారు, చాలామంది చనిపోయారు. దాంట్లో రెగ్యులర్గా నడుస్తుండే. అండ్ మోస్ట్లీ దేవర్ ఆల్ కమ్యూనిస్ట్ చేసిందంత, కమ్యూనిస్ట్ వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు. 1-2 రిలీజియస్ వాళ్ళ మీద కూడా ఫైరింగ్ జరిగింది. కానీ అన్నిటికంటే పెద్ద డెమాన్స్ట్రేషన్ ఎప్పుడు జరిగిందంటే అయతొల్లా ఖొమేనీ వ్యతిరేకంగా అక్కడున్న ఒక లీడింగ్ న్యూస్ పేపర్లో ఇరాన్లో, తెహరాన్లో ఒక ఆర్టికల్ వచ్చింది. న్యాచురల్లీ అక్కడున్న రూలింగ్ పార్టీ అంటే షా ఆఫ్ ఇరాన్ అప్రూవల్ లేకుండా ఆర్టికల్ రాదు అది. దాంట్లో ఈయన ఆ పని చేస్తున్నాడు, ఈయన రెవల్యూషన్ తీసుకొస్తున్నాడు, ఈయన షరియా లా తీసుకురాబోతున్నారు, మనుషుల్ని ఉరి తీసేస్తారు రోడ్డు మీద అని చెప్పి చాలా మటుకు పెద్ద ఆర్టికల్. దాని వ్యతిరేకంగా ఒక ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ జరిగింది. దాని మీద కూడా కాల్పులు జరిపారు అక్కడున్న ఇరానియన్ పోలీస్. దాంతో ఇంకా ప్రొటెస్ట్ ఎక్కువైంది. లాస్ట్లో ఖొమేనీ ఆ టైంకి ఫ్రాన్స్కి షిఫ్ట్ చేశారు వీళ్ళు, కోమ్ నుంచి. ఫ్రాన్స్లో వీళ్ళేమనుకున్నారంటే ఫ్రాన్స్లో వెళ్ళి కూర్చుంటే అక్కడున్న గవర్నమెంట్ ఈయన మాటలు అసలు దే విల్ టేక్ ఇట్ ఇన్ రాంగ్ సెన్స్, ఈయన మళ్ళీ అక్కడ జైలు వేసేస్తారు అనుకున్నారు. కానీ అట్లాంటి చాలా ఏం చెప్తారు రాడికల్గా మాట్లాడుకుంటే ఖొమేనీ, ఇస్లామిక్ లా, షరియా లా, చేతులు కోసేయాలి, దొంగతనం చేసి అట్లాంటిది. సో దీస్ పీపుల్ థాట్ ఇరానియన్ అనుకున్నారు ఆయన జైలు వేసేస్తారు ఫ్రాన్స్లో. కానీ అది కాలేదు, ఉల్టా అయింది. ఆయన సపోర్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారు లోకంలో అందరూ ఫ్రాన్స్కి వచ్చేసారు. అండ్ ఫ్రాన్స్లో ఇట్ వాజ్ అ వెరీ స్మాల్ టౌన్, నా పేరు మర్చిపోయాను నేను, ఒక షాలేలో ఉండే అక్కడ వచ్చి అక్కడ మళ్ళీ పెద్ద ఒక ఇన్స్టిట్యూషన్గా మారిపోయింది ఖొమేనీ వాళ్ళ రిలీజియస్ టీచింగ్. అదే టైంలో ఇంకా ఇక్కడ ప్రొటెస్ట్ ఎక్కువైనాయి. షా ఆఫ్ ఇరాన్ కొన్ని రోజులు పారిపోయాడు ఇరాన్ నుంచి. ఐ థింక్ ఆల్మోస్ట్ 2 నెలలు కనిపించకుండా పోయాడు అక్కడ. తర్వాత తిరిగి వచ్చారు, కానీ బై ద టైమ్ హీ స్టార్టెడ్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్.
తో అదే టైంలో ఖొమేనీని రాత్రికి రాత్రి ప్రొటెస్ట్ అన్నీ చాలా ఎక్కువైనప్పుడు రాత్రికి రాత్రి ఫ్రెంచ్ గవర్నమెంటో లేకుంటే బెల్జియం గవర్నమెంట్, డౌట్ ఉంది ఇప్పుడు కూడా ఎవరు చేయించారు, ఈవెన్ యూఎస్ ఉండొచ్చు అని చెప్తున్నారు, తీసుకొచ్చి తెహరాన్లో ల్యాండ్ చేయించారు. ఆ ప్లేన్ ల్యాండ్ అయ్యే ముందు ఇరానియన్ ఫోర్సెస్ ఏమనుకున్నారంటే ఆ ప్లేన్ షూట్ చేసి పడేద్దాం, ఖొమేనీ వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం ఫినిష్ అయిపోతుంది. కానీ అక్కడున్న ఇరానియన్ గార్డ్స్ ఏమో అది అంగీకరించలేదు. సో దే చేంజ్ సైడ్స్, షా ఆఫ్ ఇరాన్ వైపు నుంచి అటువైపు వెళ్ళిపోయారు. ఈయనేమో షా ఆఫ్ ఇరాన్ ఇప్పుడు కూడా పాత లైఫ్ స్టైల్లో ఉన్నారు, క్యాన్సర్ ఉంది, కానీ ఆయన అంగీకరించట్లేదు దిగడానికి, దట్ ఈ విల్ స్టెప్ డౌన్ అనేది. లాస్ట్లో చేయాల్సి వచ్చింది, పారిపోయారు, ఈజిప్ట్కి వెళ్ళిపోయారు. ఓకే ఓకే, దేర్ ఈస్ ట్రీట్మెంట్ కంటిన్యూడ్ అండ్ ఐ థింక్ 10 సంవత్సరాల తర్వాత హీ పాస్డ్ అవే డ్యూ టు క్యాన్సర్. ఇక్కడ ఖొమేనీ కూడా అంతే, ఆయన కూడా మొత్తం థియోక్రటిక్ స్టేట్ తీసుకొచ్చారు, షరియా లా తీసుకొచ్చారు. షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు పాత ఫోటోలు మీరు చూసుంటారు, తెహరాన్ యూనివర్సిటీ ఇదంతా అమ్మాయిలు మినిస్కర్ట్స్ ఎలా ఉండేవాళ్ళు అని, దే యూస్ టు హ్యావ్ దట్ ఒక ఫ్రీడమ్ అనేది ఉండేది. ఆ తర్వాత బుర్కాలు వచ్చేసాయి, మినీ స్కర్ట్స్లో తిరుగుతున్న అమ్మాయిలు సడన్గా ఇప్పుడు బుర్కాలు వేసుకోవాల్సి వచ్చింది, ఆ పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు ఎప్పుడు చెప్తారు లైఫ్ కమ్స్ ఎ ఫుల్ సర్కిల్ అంటారు, ఇప్పుడు తిరిగి అదే స్టేట్కి వస్తున్నారు. ఇరానియన్స్ అంటారు మాకు ఇది వద్దు, ఈ బుర్కాలు వద్దు, ఈ హిజాబ్లు వద్దు, ఏమొద్దు, వీ డోంట్ వాంట్ దిస్ రిలీజియన్ బేస్డ్ థింగ్, మాకు మళ్ళీ పెహల్వీని తీసుకురండి అంటే రాయల్ ఫ్యామిలీని తీసుకురండి. ఇప్పుడు అక్కడ వచ్చి ఆగినాం. ఈ మధ్య కాలంలో కూడా అమ్మాయిల్ని చంపేశారు కదా, వాళ్ళ హెడ్ కనిపించేటి, వాళ్ళ జుట్టు కనిపించేటి కూడా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, కేవలం హెడ్ జుట్టు కనిపించేట్టు ఎక్స్పోజ్ చేస్తున్నారు అని చంపేసినటువంటి ఇన్సిడెంట్స్. కరెక్ట్ ఉంది అది. మనం చూసే హిజాబ్ తీసి పడేసిన దానికి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి కొట్టి ఆమె తల మీద కొట్టి ఆమెని మొత్తం చంపేశారు, వాళ్ళు చాలా దారుణంగా చంపారు. ఇప్పుడు యుఎస్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే యుఎస్కి ఇరానియన్ ఆయిల్ మీద కన్నుంది. ఇరాన్ రెజీమ్ మార్చొచ్చు కావాలంటే ఎవరు వస్తారనేది పెద్ద ప్రశ్న, ఎందుకంటే అక్కడ ఒక గవర్నమెంట్ లేదు, ఒక పొలిటికల్ పార్టీ లేదు. సో ఎప్పుడైనా ఒక రెవల్యూషన్ జరగాలంటే 4-5 మెయిన్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఫ్యాక్టర్ ఒక ఫిస్కల్ క్రైసిస్ ఉండాలి, అంటే ఒక రెవెన్యూ క్రైసిస్, ఒక ఏం చెప్తారు ఆర్థిక స్థితి మనం మొత్తం ధ్వంసం అయిపోయి ఆ స్టేట్లో ఉండాలి. ఇరాన్ ఆ స్టేట్లో ఉన్నారు ఇప్పుడు. ఇది ఎందుకు జరిగిందంటే మన అందరికి తెలిసిందే, యుఎస్ శాంక్షన్స్ పెట్టారు. ఈ ఇరానియన్ రెజీమ్ ఎస్పెషల్లీ ఖొమేనీ వచ్చిన తర్వాత న్యూక్లియర్ అంబిషన్స్ మీద చాలా, ఇప్పుడు ఎంత 49 సంవత్సరాలు అవుతుంది అనుకుంటే వాళ్ళు వచ్చి, ఈ రెజీమ్ వచ్చి వాళ్ళు న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కొన్ని కనిపెట్టారు వాళ్ళు. దానికి చాలా మటుకు ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి స్మగుల్ తీసుకొచ్చిన పార్ట్స్ తీసుకొచ్చి పాకిస్తాన్లో ఉన్న ఏక్యూ ఖాన్తో కొన్ని ఇల్లీగల్ డీల్స్ చేసుకొని వీళ్ళు ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మొదలుపెట్టారు. కానీ ఇజ్రాయెల్కి నచ్చలేదు అది. ఇజ్రాయెల్ ఏమన్నారంటే ఏ రోజు వీళ్ళు తయారు చేస్తారు రాజ్యం మీద కొట్టుపడేస్తాం మొత్తం అని. వీరేం చేస్తారు, తెహరాన్ యూనివర్సిటీలో ఫస్ట్ ప్రాజెక్ట్ పెట్టారు, యూనివర్సిటీని ఎవరు బాంబ్ చేయరు కదా అని చెప్పి. కానీ అది ఎక్కువ సక్సెస్ఫుల్ కాలేదు. కానీ దాని తర్వాత వీరు ఒక ప్లాంట్ సెటప్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళు న్యూక్లియర్ మిసైల్స్కి మొదలుపెట్టారు. సెంట్రిఫ్యూగ్స్ తీసుకురావడంలో డౌట్ వచ్చింది అమెరికాకి, ఫ్రాన్స్కి, వీళ్ళు ఏదో ఎక్కడి నుంచో స్మగుల్ తీసుకొస్తున్నారని చెప్పి దాని తర్వాత వీళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు యుఎస్. ఆ శాంక్షన్స్లోనే యుఎస్ వీళ్ళు ఆయిల్ బయట అమ్మలేకపోతున్నారు ఆ రోజు నుంచి. ఐఏ ఇన్స్పెక్టర్స్ వచ్చారు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ వాళ్ళు వచ్చి వాళ్ళ కెమెరాలు పెట్టారు, చాలా మటుకు డిస్కషన్ జరిగింది. మేము విత్డ్రా చేస్తామన్నారు, విత్డ్రా చేయలేదు వీళ్ళు. అట్లాంటి చాలా డిస్కషన్ నడిచి సంవత్సరాలు డిస్కషన్ నడిచింది, కానీ ఏం జరగలేదు లాస్ట్లో. తర్వాత మనకు తెలిసిందే రీసెంట్లీ ఒక 3-4 నెలల ముందు ఇజ్రాయెల్ వెళ్ళి బాంబు వేశారు. దాని తర్వాత అమెరికన్స్ B2 బాంబు వచ్చి వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబు వేశారు. డైరెక్ట్ కొట్టలేదు, ఇండైరెక్ట్గా కొట్టారు వాళ్ళు. మనం కూడా చేసినట్లు ఆపరేషన్ సింధూర్లో. ఇది నడుస్తున్నప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఏమైపోయిందంటే మొత్తం వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుకు వచ్చిందంటే వాళ్ళు డాలర్ సిస్టమ్ నుంచి వాళ్ళని మొత్తం తీసేశారు కంప్లీట్గా. మీరు ఇప్పుడు ఆయిల్ అమ్మితే కూడా మీకు ఆయిల్ అమ్మడానికి ఫస్ట్ పర్మిషన్ లేదు. ఎవరు కొనుక్కుంటారు? చైనా వాళ్ళ 90% ఇరానియన్ ఆయిల్ చైనా కొనుక్కుంటున్నారు. ఈ 90% కొనుక్కున్నప్పుడు ఏం చేశారు, ఫస్ట్ ఇరాన్ ఆ టైంలో ప్రైసులు ఎక్కువ ఉండే, ఐ థింక్ $80 or $90 per barrel నడుస్తుంది. వీళ్ళు ప్రీమియంలు అమ్మారు, కావాలంటే తీసుకోండి మేము మీకు $70 ఇస్తాం, $80 ఇస్తాం చెప్పి ప్రీమియంలు అమ్మారు. యాక్చువల్లీ $40 ఉండే ప్రైస్, డిస్కవరీ ప్రైస్ అంటారు దాన్ని, అంటే మీరు దాన్ని తవ్వి తీసి బయటకు తీయడానికి కాస్ట్ అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో చైనా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ క్రైసిస్ మొదలైనప్పటి నుంచి చైనా ఇప్పుడు డిస్కౌంట్ అడుగుతున్నారు ఇరాన్ దగ్గర, మాకు డిస్కౌంట్లు ఇవ్వండి. యుఎస్ ఏమో చైనా మీద ఏమో యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, మనం మీద చేశారు. మనం ఫస్ట్ ఇరాన్తో డీల్ చేసినప్పుడు మనం రూపీస్లో పే చేసాం వాళ్ళని,
దాని తర్వాత వాళ్ళకి బాటర్ సిస్టంలో మనం రైస్ సప్లై చేస్తాం, బియ్యం సప్లై చేస్తాం. వాళ్ళకి అది తక్కువ పడితే అది కూడా ఇచ్చాం మనకి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళ దగ్గర వాళ్ళ మొత్తం ఇరానియన్ కరెన్సీ వర్త్లెస్ అయిపోయింది రియాల్. మీకు ఒక బ్రెడ్ కొనాలంటే మీరు ఒక చిన్న బండి తీసుకెళ్లాల్సింది, అంత కరెన్సీ నోట్ తీసుకెళ్తే ఒక చిన్న బ్రెడ్ వస్తుంది మీకు. ఆ దారుణ పరిస్థితికి వచ్చేసారు వాళ్ళు. సెకండ్, నీళ్ళు లేదు వాళ్ళ వాటర్ క్రైసిస్కి, ఎందుకంటే వాళ్ళకి ప్యూరిఫికేషన్ చేయలేకపోతున్నారు, వాళ్ళ ప్లాంట్స్ పనిచేయట్లేదు, పాత ఎక్విప్మెంట్ అన్నీ బ్రేక్ డౌన్ అవుతుంది, నీళ్లు దొరకట్లేదు వాళ్ళకి. మూడోది బజారీస్, నేను చెప్పాను చూడండి, వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ట్రేడర్స్ వాళ్ళు ఏమంటారు, మా సరుకులు ఎవరు కొనట్లేదు, ఇన్ఫ్లేషన్ ఇస్ రూలింగ్ అట్ మోర్ దెన్ 100%, ఎవరు కొంటారు, ఎవరు కొనట్లేదు, కరెన్సీ కూడా వర్త్లెస్ అయిపోయింది. ఈ ప్రొటెస్ట్ వీళ్ళందరూ కలిసి చేసినప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా దిగారు దాంట్లో చాలా మటుకు. ఇది ఎక్కడికి వెళ్తుందో మనం చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ రూమర్స్ ఏంటంటే 500 మందిని కాల్చి చంపారని చెప్తున్నారు ప్రొటెస్ట్లో. శాటిలైట్ కనెక్టివిటీ మొత్తం కట్ చేసేసారు వీళ్ళు. ఈవెన్ స్టార్లింగ్తో ఉన్న ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా కట్ చేసేసారు. అక్కడి నుంచి ఒకటో రెండో వీడియోలు బయటకు వస్తున్నాయి, కానీ అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. ఇప్పుడు అమెరికా అదే టైంలో ఏమంటున్నారు, లాక్డ్ అండ్ రెడీ, మేము ఇంకా మీరు ఫైర్ చేస్తే మీ ప్రజల మీద మేము మీద చర్యలు తీసుకుంటాం మేము. కానీ చెప్పడానికి చాలా ఈజీ, ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. అక్కడ అన్నిటికంటే పవర్ఫుల్ ఉన్నది ఇరానియన్ గార్డ్ ఒకటి ఉంది వాళ్ళది, రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు వాళ్ళని, ఐఆర్సి. వాళ్ళందరికన్నా పవర్ఫుల్ ఒక మాఫియా. వాళ్ళు 150,000 మంది ఉన్నారు. వీళ్ళ రెగ్యులర్ ఆర్మీ అంత పవర్ఫుల్ కాదు, వీళ్ళు ఐజీఆర్సీ ఈజ్ వెరీ పవర్ఫుల్. వాళ్ళని ఒక స్ప్లిట్ చేయడానికి అమెరికా ట్రై చేస్తున్నారు. వాళ్ళ గ్రూప్స్ని అట్లీస్ట్ 25%, 25-30% మంది అమెరికా వైపు వచ్చేస్తే అక్కడున్న రెజ్యూమ్ పడిపోతుంది. 2-3 రోజులు పడిపోతున్నారు. కానీ చేస్తారో లేదో మనం చూడాల్సి, ఎందుకంటే దాంట్లో చాలామంది పాత ఖొమేనీ సిస్టమ్ నుంచి వచ్చిన వాళ్ళు, కొత్త ఖమేనీ సిస్టంలో కూడా పనిచేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అక్కడున్న ఏ చట్టాలు వాళ్ళకి ఇట్స్ నాట్ అప్లికబుల్ వాళ్ళ మీద. వాళ్ళు ఏం కావాలంటే చేసుకుంటారు, ఒక మాఫియా లాగా. వాళ్ళని ఇప్పుడు స్ప్లిట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళని దొరికితే వాళ్ళ గ్రూప్లో ఒక 10-15-20% మంది ఇటువైపు వచ్చేస్తే 2 రోజులు ఇరానియన్ గవర్నమెంట్ పడిపోతుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఇదే కండిషన్లో ఒక ట్రేడ్ డీల్ ఎవరైతే కుదుర్చుకుంటారో వాళ్ళ మీద 25% టారిఫ్ అనేది పెట్టింది. బట్ అదే ఇరాన్ రష్యాకు కూడా కావలసినటువంటి ఆయుధాలని సరఫరా చేస్తుంది. ఆల్మోస్ట్ 20,000 crores ఆయుధాలని పంపించింది అనేది. రష్యా ఎందుకు డేర్ చేసింది, ఇరాన్ ఎందుకో భయపడట్లేదు అసలు? ఇరాన్ ఏం చేశారంటే, ఇప్పుడు కాదు, కొన్ని 10-15 సంవత్సరాల ముందు వాళ్ళు మిసైల్స్ తయారు చేయడంలో మొదలుపెట్టారు. కొంచెం టెక్నాలజీ వాళ్ళు పాకిస్తాన్ వైపు నుంచి తెచ్చుకున్నారు, చాలా మటుకు టెక్నాలజీ నార్త్ కొరియా దగ్గర నుంచి తెచ్చుకున్నారు. అప్పుడు నార్త్ కొరియా దగ్గర ఇప్పుడు కూడా మిసైల్ టెక్నాలజీ ఉంది వాళ్ళ దగ్గర. అది కాకుండా లోకల్గా కూడా వాళ్ళు డెవలప్ చేయడం మొదలుపెట్టారు. మీకు పేరు గుర్తుంటుంది దీంట్లో, సులేమానీ అని చెప్పి. హీ వాజ్ వన్ ఆఫ్ ద చీఫ్ ఆఫ్ ఇరాన్స్ ప్రాజెక్ట్. ఆయన ఒకరోజు అమెరికా వాళ్ళు చంపేశారు. రోడ్ మీద కాన్వాయ్లు వెళ్తున్నప్పుడు కరెక్ట్ ఆయన కార్ మీద కొట్టారు, ఆయన చనిపోయారు. వాళ్ళ మిసైల్ ప్రోగ్రామే వాళ్ళకి మెయిన్గా అడ్వాంటేజ్గా వచ్చింది. పనికి ఎట్లా వచ్చిందంటే, ఫస్ట్ వాళ్ళు హమాస్కి సప్లై చేయడం మొదలుపెట్టారు. హమాస్కి లో ఎండ్ వెపన్స్, అంటే అక్కడి నుంచి ఇజ్రాయెల్కి ఫైర్ చేయాల్సిన కెపాసిటీ 100 కిలోమీటర్ కన్నా తక్కువ. హెజ్బుల్లాకి చాలా లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చారు, 400, 300, 200 కిలోమీటర్ ఫైర్ చేసే మిసైల్స్ ఇచ్చారు హెజ్బుల్లాకి. ఇటు యమనీస్ హూతీస్కి 2,000-3,000 కిలోమీటర్కు ఉన్న మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు. ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ ఒక 10 సంవత్సరాల నుంచి ఈ 5 రాష్ట్రాల నుంచి వస్తుండే. లెబనన్, సిరియా, అసాద్ రెజీమ్ వాజ్ డిపెండెంట్ ఆన్ దెమ్. మన హమాస్, యెమెన్ అండ్ ఇరాక్. ఇరాక్లో పార్ట్ ఆఫ్ ఇరాక్ వాజ్ అండర్ ఇరానియన్ కంట్రోల్. ఈ 5 రాష్ట్రాల నుంచి వీళ్ళకి మెయిన్గా సపోర్ట్ వస్తుండే. దాంట్లో ఫస్ట్ ఇజ్రాయెల్ ఏం చేశారు, ఇస్మాయిల్ హనియాని ఫినిష్ చేసేసారు. అది కూడా తెహరాన్లో. వాళ్ళ ఇరానియన్ ప్రెసిడెంట్ చనిపోయినప్పుడు ఆయన ఫ్యూనరల్కి వచ్చారు. ఆ చనిపోయిందే పెద్ద ఒక మిస్టరీ, ఎట్లా జరిగిందని, అది హెలికాప్టర్ క్రాష్. హమాస్ని ఇజ్రాయెల్ ఫినిష్ చేసేసారు ఆల్మోస్ట్. లెబనన్లో నస్రుల్లాతో పాటు అందరినీ ఫినిష్ చేసేసారు అక్కడ. ఇక్కడ యమన్ మీద బాంబులు వాళ్ళు యుఎస్ అందరు కలిసి వేస్తున్నారు, ఈవెన్ సౌదీ అరేబియా ఆల్సో. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఐసోలేట్ అయిపోయారు, ఎవరు లేరు వాళ్ళకి ఇప్పుడు సపోర్ట్. లేకుంటే వాళ్ళు ఏం చేస్తుంటే, వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు వీళ్ళతో దాడి చేపిస్తుండే. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అని చెప్పి వీళ్ళది ఒక స్లోగన్ ఉండే. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు అక్కడున్న ప్రజలు, ఇప్పుడు లేటెస్ట్ స్లోగన్స్ వింటే, ఫర్గెట్ గాజా, ఫర్గెట్ లెబనన్, టేక్ కేర్ ఆఫ్ అస్, అంటే మమ్మల్ని కాపాడండి, గాజాని మర్చిపోండి, లెబనన్ని మర్చిపోండి.
ఆ పరిస్థితికి వచ్చేసారు అక్కడ. ప్రజలు రోడ్డు మీద ఎందుకు వస్తున్నారంటే వాళ్ళ జీవితం అసలు ఎక్కడ లేనట్లు అయిపోయింది వాళ్ళది. ఇప్పుడు ఎప్పుడైనా ఒక రెజీమ్ నడిపించాలంటే మీకు ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ కావాలి. అది బహుశా ఈ షా ఆఫ్ ఇరాన్ కొడుకు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, 50 సంవత్సరాల నుంచి యూఎస్లో ఉన్నారు. ఆయన పాసిబిలిటీ తీసుకొస్తారు. కానీ కంట్రీ ఎవరు నడిపిస్తారు, రాష్ట్రం ఎవరు నడిపిస్తారు, ఇది పెద్ద ఇష్యూ. దీనికే ఇప్పుడు వాళ్ళు యూఎస్ కొంచెం మంథన్ నడుస్తుంది అక్కడ. వీళ్ళది ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది, ఎందుకంటే కంట్రీ నడిపిన కేపబుల్గా ఉన్న మనుషులందరూ ఇరాన్ బయట ఉన్నారు. డయాస్పోర్ అంటాం మనం. దే ఆర్ ఆల్ అవుట్ సైడ్ ఇరాన్, పారిపోయారు. అది ఏదైనా ఏ డిక్టేటర్షిప్ వచ్చినా కానీ వీళ్ళందరూ పారిపోతారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు, కొంచెం కేపబిలిటీ ఉన్న వాళ్ళు, వాళ్ళ సీనియర్ సైంటిస్టులు, వీళ్ళందరూ పారిపోతారు. వాళ్ళు యూరోప్లో, యూఎస్లో చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అంత ఈజీ కాదు. సో అక్కడ గవర్నమెంట్ పడిపోతే ఇప్పుడు ఇదే ప్రాబ్లం యూఎస్ ఫేస్ చేశారు. ఇప్పుడు సిరియాలో అసాద్ అక్కడ నుంచి పారిపోయిన తర్వాత అక్కడ ఒక సివిల్ వార్ మొదలైంది. వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఇదే పరిస్థితి ఇరాక్లో చూసాం. ఇరాక్లో సద్దాం హుసేన్ పోగానే ఆయన చంపేసిన తర్వాత మొదలైంది. ఒక గ్రూప్తో కొట్టుకున్నారు. మూడవది మనం చూసాం, ఇది జరిగింది సిరియా, లెబనాన్లో. అదే ప్రాబ్లం లెబనాన్లో జరిగింది. అక్కడ మిలిషియాస్ మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టారు. హమాస్ వైపు కూడా యాంటీ హమాస్ ఫోర్సెస్ కూడా లాస్ట్ స్టేజ్లో వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు. సో ఎక్కడ వెళ్తే కానీ వీళ్ళు ఎక్కడ వెళ్ళారో అక్కడ అన్ని గొడవ జరిగింది. ఈవెన్ యెమెన్లో కూడా. ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు ఇరాన్, వాళ్ళు కంప్లీట్లీ పవర్లెస్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం ఇంకొక 10 రోజులు ఈ ప్రొటెస్ట్ నడిస్తే డెఫినెట్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ పడిపోతుంది. కానీ ఎప్పుడైనా గవర్నమెంట్ని పడేయాలంటే ఒక ఇంటర్నేషనల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు దాకా సపోర్ట్ వస్తుంది ఓన్లీ ఫ్రమ్ యుఎస్. యూరోపియన్ యూనియన్, నేటో మాట్లాడలేదు. వాళ్ళు కూడా చెప్పాల్సింది ఏదైనా. ఎందుకంటే రేపు ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ని పంపించాలంటే, మీరు ఒక ఆర్మీ యుఎన్ లాగా పీస్ కీపింగ్ ఫోర్స్ని పంపించాలంటే మీకు ఒక యాక్సెప్టబిలిటీ కావాల్సి వస్తుంది యునైటెడ్ నేషన్స్లో కూడా. ఎందుకు యూరోపియన్ యూనియన్ మాట్లాడలేదు, ఎందుకు నేటో మాట్లాడలేదు, ఎందుకు యూఎస్ ఒక్కరే మాట్లాడుతున్నారు, అదొక క్వశ్చన్ వచ్చింది. డెఫినెట్గా నెక్స్ట్ 15 days 20 daysలో చాలా క్రూషియల్గా ఉండిపోతుంది ఇరాన్ పరిస్థితి. అక్కడ ప్రతిరోజు సిచ్యువేషన్ మారుతుంది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. దీనికన్నా ముందు చెప్పినట్టు ఇంటర్నెట్ మొత్తం కట్ ఆఫ్ చేసేసారు. కానీ ఇంటర్నేషనల్ యాక్సెప్టెన్స్, ఒక మల్టీనేషనల్ ఫోర్స్ రావాలంటే యుఎస్ కాదు, అన్ని రెజిమ్స్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. రెండవది, వెనిజువేలా లాగానే వాళ్ళ ఆయిల్ ఇండస్ట్రీని రివైవ్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది ఎవరు చేస్తారు? వెనిజువేలా కేసులో కూడా మనం చూసాం. ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా, నేను ఆయిల్ కంపెనీస్ పిలుస్తున్నాను, యుఎస్ కంపెనీ. వాళ్ళు వచ్చి రేపటి నుంచి తవ్వడం మొదలు పెడతారు, కొత్త టెక్నాలజీ పెడతారు. వాళ్ళు ఇప్పుడు అందరు వైట్ హౌస్కి వచ్చి మాతో కాదని చెప్పేశారు. మేమంతా పెట్టుబడి పెట్టలేము, మేము 20 బిలియన్ పెట్టుబడి పెడితే షెవ్రాన్ లాంటి కంపెనీ, మాకు ఏం గ్యారంటీ ఉంది రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత పాలసీ మారిపోతుందో లేదో అని. కొత్త యుఎస్ ప్రెసిడెంట్ రాగానే పాలసీ మార్చేస్తాం, అప్పుడు మేము పెట్టిన పెట్టుబడి ఎంత పోతుంది కంప్లీట్గా. ఇదే ప్రాబ్లం ఇరాన్లో కూడా ఉంది. ఇంత గొడవ చేసిన తర్వాత, కొత్తగా రెజీమ్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత, రేపు అక్కడ మళ్ళీ గొడవ అయితే ఈ అమెరికన్, బ్రిటిష్ ఆయిల్ కంపెనీస్ ఏం చేస్తారు? వాళ్ళు పెట్టిన డబ్బులు ఎక్కడ పోతుంది తెలియదు. దే వాంట్ అ రీఅష్యూరెన్స్. ఇరాన్ కేసులో ఎస్, రెజీమ్ చేంజ్ జరగవచ్చు, కానీ ఇరానియన్స్కి ఉన్న డే టు డే లైఫ్, వాళ్ళ జీవితం మార్చాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళ పాకెట్లో డబ్బులు కావాలి. ఇప్పుడు దాకా ఉన్న ఇరానియన్ ప్రెసిడెంట్ ఒకరు చాలా బాగా మాట్లాడారు. ఆయన చెప్పారు చూడండి, ఎస్ అగ్రీ, ఒక క్రైసిస్ ఉంది, మన కరెన్సీ ఈజ్ వర్త్లెస్, ఆ పేపర్ ప్రింట్ చేసిన పేపర్ విలువ కూడా లేదు దానికని. సో కానీ కొన్ని రోజులు ఉండండి, మేము ట్రై చేస్తున్నాం అని చెప్పి. కానీ అన్ని రోజులు వెయిట్ చేయడానికి ప్రజలు రెడీ ఉన్నారా లేదా అనేది పెద్ద ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. సో ప్రజలు రెడీగా ఉన్నారా లేదా, దాంతోపాటుగా అసలు అమెరికా రెడీగా ఉందా లేదా అనేది. ఇప్పుడు వెనిజులాలో ఆయన్ని పట్టుకొచ్చారు, మదురోని పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ని ఫామ్ చేశారు. వాళ్ళకి ఎవరైతే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారో ఆ ప్రెసిడెంట్నే అక్కడే పెట్టుకున్నారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఇరాన్లో కూడా ఉంటుందంటారా? ఇరాన్లో, అరబ్ వరల్డ్లో ఇరాన్కి ఎక్కువ సపోర్ట్ లేదు. ఎప్పుడు వాళ్ళకు అవుట్ క్యాస్ట్ రెజీమ్ ఉండే. ఒకటి షియా సున్నీ ప్రాబ్లం. ఇరానియన్స్ అందరూ షియా. ఈవెన్ విత్ ఇన్ ఇరాన్ 50% మంది పర్షియన్స్ ఉన్నారు. మిగతా ట్రైబ్స్ ఉన్నారు అక్కడ చాలా మటుకు. కర్డ్స్ ఉన్నారు. అది కాకుండా కొమేనీ ట్రైబ్ కూడా ఒకటి ఉంది, ఆయన ఆ ట్రైబ్ నుంచి వస్తారు. ఆయన ఈ వాజ్ నాట్ ఎ పర్షియన్ బై ద వే. సో అట్లాంటి ట్రైబ్స్. ఇప్పుడు భయం ఏంటంటే, ఈ గవర్నమెంట్ పడింది అనుకోండి, నెక్స్ట్ డే నుంచి అక్కడ వీళ్ళందరూ కలిసి కొట్టుకుంటారు, ఇరాక్ లాగా. అదే జరుగుతుంది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్.
అది కాకుండా ఉండడానికి రెజీమ్ చేంజ్ జరిగితే కూడా ఇమ్మీడియట్గా ఒక స్టెబిలైజేషన్ ఫోర్స్ కావాల్సి వస్తుంది. అది యుఎస్ లీడ్ చేస్తారా? చేయరు. యుఎస్ ఎప్పుడు వాళ్ళ ఫోర్సెస్ని గ్రౌండ్లో పెట్టారు. అది ఆఫ్ఘనిస్తాన్లో కూడా చూసాం మనం, పారిపోయారు లాస్ట్లో అక్కడి నుంచి. యుఎస్ విల్ నెవర్ పుట్ ఇట్ ఫోర్సెస్ ఆన్ ద గ్రౌండ్. వాళ్ళు యూరోపియన్ యూనియనో లేకుంటే ఆఫ్రికా నుంచో లేకుంటే ఈవెన్ భారతదేశం నుంచి ఫోర్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. వాళ్ళు మేనేజ్ చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ లైట్ నుంచి మీరు రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అన్నీ ఈ కొత్త ఫోర్స్ చేయాల్సి వస్తుంది. అక్కడ ఎవరు పనిచేయరు. ఇప్పుడు వాళ్ళకి జీతాలు లేవు, నెల నుంచి జీతాలు రావట్లేదు వాళ్ళకి, గవర్నమెంట్ సర్వెంట్స్కి డబ్బులు లేదు గవర్నమెంట్ దగ్గర. ఈ దారుణ పరిస్థితుల్లో ఎవరు పనిచేస్తారు? ఎవరు మార్పులు తీసుకొస్తారు? షా ఆఫ్ ఇరాన్ని కొట్టి పంపించేశారు 79లో, కానీ దాని తర్వాత స్టెబిలిటీ ఇరాన్కి ఎప్పుడు రాలేదు. ఖొమేనీ ఫస్ట్ 5 సంవత్సరాలు నడిపించిన దాంట్లో చాలా ఓపిక ఉండి అక్కడ ప్రజలకి మార్పులు వస్తుంది మా జీవితంలో అది అని చెప్పి కొన్ని రోజులు బాగానే నడిచింది. కానీ దాని తర్వాత ఒకసారి న్యూక్లియర్ అంబిషన్ వచ్చిన తర్వాత వాళ్ళ మొత్తం జీవితమే ధ్వంసం అయిపోయింది. నా అంచనా ప్రకారం ఈ న్యూక్లియర్ ప్రాజెక్ట్ మీద వీళ్ళు పెట్టిన డబ్బులు అప్రాక్సిమేట్లీ $1.73 ట్రిలియన్. $1.73 ట్రిలియన్. అది ఆ పెట్టుబడి మొత్తం వేస్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఇంకోటి ఏంటంటే ఆ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద కూడా దాడులు చాలా జరిగింది, మనం చెప్పాను చూడండి దీనికన్నా ముందు. అది కాకుండా ఇజ్రాయెల్ వాళ్ళు వీళ్ళ మొత్తం సీడీలు ఎత్తుకెళ్ళిపోయారు ఒక మొసాడ్ ఆపరేషన్లో. అంటే వీళ్ళు ఆ టైంలో సీడీ మీద ప్రోగ్రామ్ రాస్తుండే, ఆ ప్రోగ్రామ్తోనే న్యూక్లియర్ ప్లాంట్స్ అంతా నడుస్తుండే. ఆ సీడీలు అన్నీ పట్టుకెళ్ళిపోయారు ఇజ్రాయెల్ వాళ్ళు ఒకటి వచ్చి మొసాడ్ ఆపరేషన్. ఇటువైపు వీళ్ళకి కావాల్సిన యురేనియం వీళ్ళకి దొరకట్లేదు ఇప్పుడు. ఆ దానిల మీద కూడా వీళ్ళు కంప్లీట్గా బ్యాన్ పెట్టేశారు యూఎస్తో. రీసైకిల్ చేస్తున్నారు. ఆ ప్యూరిటీ అచీవ్ చేస్తే ఒకసారి 80% కన్నా ఎక్కువ ప్యూరిటీ అచీవ్ చేస్తే దెన్ దే విల్ గో ఇన్ టు వెపన్స్ గ్రేడ్ యురేనియం. ఇప్పుడు ఉన్నది సివిలియన్ యూస్ అంటే న్యూక్లియర్ ప్లాంట్ కోసం, దానికి అంత ప్యూరిటీ ఎక్కర్లేదు. కానీ ఒకసారి మీరు 80% ప్యూరిటీ అచీవ్ చేస్తే యురేనియం, దెన్ యు ఆర్ రెడీ ఫర్ న్యూక్లియర్ ప్రొడక్షన్. అది ఇజ్రాయెల్ అండ్ ఈవెన్ యుఎస్ అండ్ నాటో కూడా వాళ్ళు ఎప్పుడు ఒక కొత్త ఇస్లామిక్ రెజీమ్ దగ్గర బాంబు వాళ్ళు అనుమతించారు. పాకిస్తాన్ ఇస్ అ టెస్ట్ కేస్. పాకిస్తాన్ న్యూక్లియర్ అసెట్స్ ఇప్పుడు కూడా యుఎస్ చేతిలో ఉంది. వాళ్ళు దాన్ని కాపాడుకుంటున్నారు. ఎందుకంటే ఏ రోజు తాలిబాన్ వచ్చి తీసుకెళ్తారో వాళ్ళకి తెలియదు. ఇరాన్ కూడా వాళ్ళకి భయం ఉండే, ఇటువైపు నుంచి ఇరాన్ వచ్చి తీసుకెళ్ళిపోతారని చెప్పేసి. దానికోసం అమెరికా గార్డ్ చేస్తున్నారు. దానికోసం మన ఆపరేషన్ సింధూర్లో బాంబు వేసినప్పుడు కైరానా హిల్స్లో ఫస్ట్ రియాక్ట్ అయింది అప్పుడే వాళ్ళు. పాకిస్తాన్ ఇమ్మీడియట్గా యుఎస్ ఫోన్ చేసి సీజ్ ఫైర్ టాక్స్ ప్రపోజ్ చేశారు. ఎందుకంటే అక్కడ యుఎస్ ఫోర్సెస్ ఉన్నారు అక్కడ. సో దే నో ద హ్యాపెనింగ్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నమాట. సో ఇరాన్లో ఉన్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న ఒక అనాలిసిస్ ప్రకారం నెక్స్ట్ 10 రోజులు చాలా క్రూషియల్గా ఉండిపోతుంది. ఈ ఖొమేనీతో చేసిన మార్పులు మళ్ళీ అదే రీవైండ్ అయ్యి 49 సంవత్సరాలు 79లో జరిగింది అది. అంటే ఆల్మోస్ట్ ఒక 45-46 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే సిచ్యువేషన్ తిరిగి వస్తుందో లేదో అని మనం చూడాల్సింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.